సర్పంచ్ రమేష్ గారికి ఏదో పని ఉన్నదట, మిమ్మల్ని కలుద్దామని వచ్చేది. అదే మా గల్లీలో పైప్ లైన్ లీకేజ్ అవుతాను సార్, అదే చెప్తామని వచ్చాను. అరే నాకు ఇప్పుడు కుదరదు, పెద్ద పెద్దలు కలవాలా, బయటికి వెళ్ళాలా, ఇదంతా నడవదు. వెళ్ళండి. ఊరికి సర్పంచ్ సార్ మీదే కదా, మీరు కుదరదంటే ఎట్లా? నాకు చాలా పనులు ఉన్నాయి, బయటికి వెళ్ళాలా. వాడలో అంతా నీరు లేకుండా అందరు కళ్ళాడతారు సర్పంచ్ సార్, మీరు ఆ పని ఇంకా చేస్తారు. ఏమి రో నోరు లేస్తుంది, బయటికి చిన్న పని వచ్చింది నేను. తమ్ముడు అసలు నేనే నేను పిలిపిద్దాం అనుకున్నా తమ్ముడు, నువ్వే వచ్చినావు. ఏం లేదు తమ్ముడు, ఇప్పుడు మీ వాడగట్టుకు ఆ రోల్ ఉండేది చూడు, ఆ రోళ్ళ గురించి అని నేను నిన్న ఎమ్మెల్యే దగ్గరికి పోయినా, సార్ వేసుకోమన్నాడు. అట్లనే ఆ మధ్యలో మంచినీళ్ళ ప్రాబ్లం కూడా ఉండే కదా, ఎంపీడీఓ గారి దగ్గర కూడా పోయినా. అట్లనే కొన్ని మనకు సమస్యలు ఉన్నాయి ఊళ్ళే, ఐటీ గురించి కూడా ఇట్లా వర్క్లు ఉన్నాయి సార్ అంటే ఎంపీడీఓ గారు కూడా మనకు నిధులు శాంక్షన్ చేసిండ్రు. అక్క నీకు కూడా ఒక విషయం చెప్తా అక్క, ఏంటిదంటే మన బతుకమ్మ పండుగ వస్తుంది కదా అక్క, నువ్వు మట్టి ఎక్కడెక్కడ అవసరం ఉన్నదో అక్కడక్కడ పెట్టించుకో. అట్లనే మన లైట్లు కూడా మీకు అవసరం పడతాయి కదా అక్క, అవి కూడా పెట్టించుకో. ఎలాంటి ఇబ్బంది లేదక్క, ఓకేనా? సర్పంచ్ సాబ్ అంటే గిట్టు ఉండాలి, లేవుండ్రా చప్పట్లు కొట్టుండ్రా. ఎలక్షన్ల ముందు ఓటు కోసం ఆరాట పడే వాళ్ళ కోసం కాదు, ఎలక్షన్లు అయినాక జనం కోసం ఆరాట పడే వాళ్ళ కోసం మనం ఓటు వేసి గెలిపించుకోవాలి.